హాయ్ ఫ్రెండ్స్, నేను దుర్గామోహన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ యాంకిల్ కట్ ప్యాంట్ కటింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ విపరీతంగా వాడుతున్న మోడల్ యాంకిల్ కట్. ఫ్రెండ్స్, రెడీమేడ్ జీన్స్ ప్యాంట్లో ఎక్కువ ఈ యాంకిల్ కట్ అనేది రావడం జరుగుతుంది. అవైతే స్ట్రెచబుల్ ఉండడం వల్ల ఎంత టైట్ ఉన్నా సరే బాటం అయితే ఫ్రీగా ఎక్కేస్తుంది, కూర్చున్నప్పుడు ఇబ్బంది ఉండలేదు. అదే మనం షాప్లో కొన్ని క్లాత్ కుట్టడం వల్ల ఏంటంటే కొంచెం టైట్ అయినా సరే కూర్చుంటే ఇబ్బంది పడిపోతుంది. బాటం కొంచెం టైట్ పెట్టినా బాటం ఎక్కదు. యాంకిల్ కట్ అన్నది మెయిన్ మెజర్మెంట్ తీసుకుంటూనే ఉంటుంది. కటింగ్ అన్నది కామనే. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అన్న దాని గురించి వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా జూనియర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మెజర్మెంట్ తీసే విధానం ఒకసారి చూద్దాం. ఓకే, యాంకిల్ ప్యాంట్కి ఎప్పుడు కూడా మన మోకాల్ లెంగ్త్ ఫుల్ లెంగ్త్ కాకుండా ఈ పిక్క లెంగ్త్ కూడా ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఈ యాంకిల్ ప్యాంట్కి ఎక్కువ హై వేస్ట్ ఉంటుంది, లో వేస్టే ఉంటుంది. ప్యాంట్ ఎక్కడ కడతారన్నది సెట్ చేసుకోండి ముందు. ఓకే, ఫస్ట్ మోకాల్ లెంగ్త్ తీసుకోండి. మోకాలు పొడుగు ఇలా పట్టుకోండి. ఇలా పడితే తెలిసిపోతుంది మనకి. ఓకే, 19 అంగుళాలు. తర్వాత పిక్క పొడుగు, మోకాలు పొడుగు తర్వాత పిక్క పొడుగు తీసుకోండి. పిక్క పొడుగు కరెక్ట్గా 25 అంగుళాలు. తర్వాత మనకి ఈ ముడుకు వరకు తీసుకోండి. కొంతమంది అయితే ముడుకు పైకి కూడా వాడుతున్నారు. ఇక్కడ దాకా కాలేజీ స్టూడెంట్స్ కాబట్టి బాగా పైకి అయితే అలౌ చేయరు కాలేజీలోకి. అందుకని జస్ట్ ముడుకు వరకు తీస్తాం మనం. ఇక ఈ ముడుకు ఈ చిలమండ వరకు తీయండి. 35 అంగుళాలు. ఓకే, మోకాలు పొడుగు, పిక్క పొడుగు తీసుకున్నాం. తర్వాత నడు లో వేస్ట్ అయినప్పుడు కొద్దిగా లూజే పెట్టండి, టైట్ వద్దు. ఎందుకంటే కొంచెం లూజ్ పెట్టినా సరే కిందకి జారదాం. ఈ మాత్రం ఆగి ఎత్తుగా సీట్ మీద ఆగిపోద్ది. టైట్ పెట్టద్దు. 31. సీట్ కూడా మరీ టైట్గా తీయద్దు. ఇలాగా జస్ట్ ఇలాగా కొంచెం టేప్ ఈ మాత్రం ప్లే ఉంచండి. ఓకే, 37. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం టై లూజ్ అనేది ఒరిజినల్గా ఒకసారి చూడండి. ఒరిజినల్గా 20.5 ఉంది, 2 అంగుళాలు లూజ్ పెట్టుకుంటాం. ఓకే, 22.5 ఒరిజినల్ ఉంది, 22.5 లూజ్ పెట్టాం. ఓకే, తర్వాత మోకాలు మనం 19 అంగుళాలు ఎక్కడైతే కొలిచామో కరెక్ట్గా అక్కడ మోకాలు ఒరిజినల్గా ఎంతో చూడండి. ఒరిజినల్గా 15 అంగుళాలు ఉంది, 15 1 ఇంచ్ లూజ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, మోకాలు ఒరిజినల్ కన్నా 1 ఇంచ్ పెట్టుకోండి చాలు. ఓకే, తర్వాత పిక్క లూజ్ ఎంత ఉందో చూడండి, ఒరిజినల్ ఎంత ఉందో కూడా చూసుకోండి. ఓకే, తర్వాత 25 అంగుళాల పిక్క పొడవులో మనం ఒరిజినల్గా ఎంత ఉందో చూడండి ముందు. పదమూడు ముప్పై పావు దగ్గు 14 ఉంది. 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకుంటాం. దీనికన్నా పావు దగ్గు 14కి 1/2 ఇంచ్ కలిపితే 14.5. ఓకే, తర్వాత బాటం ఎప్పుడు కూడా టైట్ గా తీసుకోవాలి. యాంకిల్కి లూజ్ తీయకూడదు. కొంచెం కూడా ఎంత టైట్ గా తీసుకుంటే అంత టైట్. అవసరం అయితే ఏంటంటే కొద్దిగా పేపర్ పెట్టని ఎక్కించుకున్నారు కదా స్టూడెంట్స్, ఇక్కడ లూజ్ ఉంటే ఇష్టపడతలేదు. ఇక్కడ లూజ్ ఉంటే ఇక్కడ కూడా లూజ్ వచ్చేస్తుంది. యాంకిల్ కట్కి ఎప్పుడు కూడా యాంకిల్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా సమానంగా రావాలి. ఇదంతా కూడా సమానంగా రావాలి. ఇక్కడ నుంచి షేప్ వేయకూడదు. అందుకని మ్యాక్సిమం ఎంత తక్కువ పెట్టాల్సి వస్తే అంత తక్కువ పెట్టుకోండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, దానికోసం ఈ బాటం అన్నది మనం ఈ విధంగా కొలవకండి. ఈ విధంగా కొలితే 13 అంగుళాలు వచ్చింది. కానీ బాటం ఫుట్ అనేది ఇలా పెట్టి ఎక్కించుకుంటారు కాబట్టి కాలు పైకి ఇలా పైకి లేదు. ఓకే, ఈ విధంగా ఎక్కించుకునే మూమెంట్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొలవండి. ఈ విధంగా టేప్ టైట్గా పెట్టుకోవాలండి. ఓకే, టేప్ టైట్గా, ఎంత టైట్గా పెడితే అంత టైట్గా. యాక్చువల్గా 12 అంగుళాలు పెట్టవచ్చు, కానీ మనం ఏంటంటే 12.5 పెడుతున్నాం. ఓకే, 12 కూడా పెట్టేయచ్చు. 12.5 టైట్గా కొలిస్తే 12.5 వచ్చింది.
ఇదే 12.5 ఇక్కడ కూడా పెట్టుకోవాలి. సుమారు ఇక్కడ నుంచి ఒక 5-6 అంగుళాల పైన కూడా 12.5 సమానంగా రావాలి. ఇక్కడ నుంచి షేప్ వెళ్ళొచ్చు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఒరిజినల్ టై కన్నా 2 అంగుళాలు పెట్టాము. మోకాలు ఒరిజినల్ కన్నా 1 అంగుళం పెట్టాము. పిక్క ఒరిజినల్ కన్నా 1/2 ఇంచి పెట్టాం. 2 అంగుళాలు అంగుళం 1/2 ఇంచి పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత కిస్తా ఇంకా. ఓకే ఫ్రెండ్స్, కిస్తా 22.5 వచ్చింది. ఓకే సరిపోద్ది. యాంగిల్ ఫ్యాంట్కి మామూలు ఫ్యాంట్కి డిఫరెన్స్ వచ్చి మనం ఈ పిక్క పొడుగు తీసుకున్నాము. పిక్క ఒరిజినల్గా ఎంత ఉంది, లూజ్ కూడా చూసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మెజర్మెంట్స్ మరొకసారి చూడండి. నడుము సీటు అంతా మామూలే. టై లూజు ఒరిజినల్ కన్నా 2 అంగుళాలు పెట్టాము. మోకాలు ఒరిజినల్ కన్నా 1 అంగుళం పెట్టాం. ఈ పిక్క ఒరిజినల్ కన్నా 1/2 ఇంచి పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, కటింగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, యాంగిల్ కట్ ప్యాంటు కట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే కంపల్సరీగా తడపండి. తర్వాత ఈ విధంగా ఐరన్ చేయండి. చూస్తున్నాను, ఈ విధంగా ఐరన్ చేయండి. ఎందుకంటే కొన్ని క్లాతులు తడిపినప్పుడు షింక్ అవ్వు, ఐరన్లో షింక్ అవుతాయి. జస్ట్ ఒక పావు నుంచి షింక్ అయినా సరే ప్యాంటు పట్టేస్తుంది. ఎందుకంటే మనం పెట్టేది మ్యాక్సిమం తక్కువ రోజులు పెడుతున్నాం. అందుకని మ్యాక్సిమం ఐరన్ చేయండి. ఐరన్ చేయడానికి కొన్ని క్లాతులు షింక్ అవుతాయి. అందువల్ల ఏంటంటే 2 పక్కల హీట్లో పెట్టుకుని ఐరన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ మార్చేస్తాం. మార్జిన్ వదులుకోండి. ఒక 1/2 ఇంచి మార్జిన్ విడిచిపెట్టుకుని జస్ట్ ఈ విధంగా లైన్ వేసేయండి. ఈ పక్కన అంచు పక్కన నుంచి అంచు కట్ చేసేయండి. అంచు తీసేయండి. అంచు తీసేసి జస్ట్ ఈ విధంగా మార్కెట్ అంచు కట్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు టేపు 1 ఇంచి విడిచిపెట్టేయండి పైన. ఓకే, 1 ఇంచి టేప్ విడిచిపెట్టేయాలి. బ్యాండ్ కోసం 1 ఇంచి విడిచిపెట్టండి. ఓకే, తర్వాత ఫుల్ ఇంచి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ లెంగ్త్ 35 అంగుళాలు వేసుకున్నాము. 2 అంగుళాలు మనకి బాటమ్ ఫోల్డింగ్ కోసం 2 అంగుళాలు పెట్టండి. ఓకే, తర్వాత 25 అంగుళాలకి ఒకటి తీసుకున్నాము. ఓకే, మోకాలు పొడవు వచ్చేసరికి 19 తీసాం. ఓకే, తర్వాత కిస్తాలో 22.5 తీసాము. కిస్తాలో సగానికి 3 అంగుళాలు తీయండి. ఓకే, 3.5 అవసరం లేదు, 22.5. పావు తక్కువ 11, 1, 2, 3, 8.5కి 3 అంగుళాలు వచ్చేసాం. కిస్తాలో సగానికి 3 అంగుళాలు వచ్చేసాము. 8.5కి ఒక మార్క్ వేయండి. సేమ్ ఇదే కొంచెం అటే కూడా ఒక మార్క్ వేసుకోండి. 8.5, 19, 25, 35 పొడవు బాటం కోసం 2 అంగుళాలు. ఓకే, మార్కులు వేసింది. ఈ చేతులు కట్ చేసేసి ఓకే ఫ్రెండ్స్, ఇది కిస్తాకి మోకాలు, ఇది పిక్క హైటు పొడుగు ఖర్చు. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి సుమారు ఒక 5 అంగుళాల పైన ఒక చిన్న మార్క్ వేసుకోండి. 5 అంగుళాల పైన అంటే ఈ పిక్కకి బాటానికి మధ్యన సుమారు 5 అంగుళాల పైకి చిన్న మార్క్ వేసుకోండి ఇలాగా. ఓకే, తర్వాత మనం ఈ కిస్తా ఫేసింగ్ కోసం 1 ఇంచి ఇచ్చుకున్నాము. కిస్తా ఫేసింగ్ కోసం 1 ఇంచి ఇచ్చాము. అక్కడ నుంచి సీట్లో 4వ భాగం సీట్ వచ్చి మనకి 37 అంగుళాల సీటు. 37/4 = 9.5. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 9.5గా మార్క్ పెట్టండి. ఇక్కడ నుంచి ఫేసింగ్ తీసేసిన కాడ నుంచి సీట్లో 4వ భాగం పెట్టాము. సీట్లో 4వ భాగం 9.5కు పెట్టి అక్కడ నుంచి 1/2 ఇంచి పెట్టండి. జస్ట్ ఒక 1/2 ఇంచి. ఓకే, 1/2 ఇంచి లూజ్ పెట్టాము. పావు తక్కువ 11 వచ్చింది. పావు తక్కువ 11లో సగం 11.5 ఒక పాయింట్ తక్కువ వచ్చింది. ఓకే, సేమ్ ఇక్కడ ఎంత ఉందో ఈ సెంటర్ మార్క్ కాడ నుంచి ఈ చివరికి ఎంత ఉందో అంతా కింద పెట్టండి. ఓకే, పావు తక్కువ 6 వచ్చింది. పావు తక్కువ 6కి ఒక మార్క్ ఇవ్వండి. బాటం 12.5 అంటే 3 పాయింట్కి ఇంకా తగ్గుతుంది. ఓకే,
జస్ట్ 3కి 3 పాయింట్కి సెంటర్గా ఇచ్చాం. ఓకే, 6 పాయింట్ 12 పాలు సగం 6 పాయింట్ ఎగ్జాక్ట్గా పెట్టేసాము. ఓకే, ఇప్పుడు సెంటర్ మార్క్ వేసుకుందాం. బాదం పెట్టాము, టైల్ వేసి పెట్టాం. సెంటర్ మార్క్ ఒకసారి వేసుకోండి. సెంటర్ మార్క్ స్కేల్ ఉంటే ఒకటే సెంటర్ మార్క్ వేసేయండి, లేకపోతే ఈ విధంగా టేప్ తోటి సెంటర్ చేసుకోండి. ఓకే, జస్ట్ మనం మోకాలు ఊరికి చిన్న మార్క్ ఇచ్చుకున్నాం, కానీ మోకాలు మనం ఎంత తీసామంటే మోకాలు వచ్చి 16 అంగుళాలు తీసాము. 16, 4, 8. ఓకే, 16 అంగుళాలు మోకాలు తీసాము. ఓకే ఫ్రెండ్స్, సెంటర్ మార్క్ వేసాను ముందు. ఓకే, సెంటర్ మార్క్ వేసాము. సెంటర్ మార్క్ వేసిన తర్వాత మనకి ఇక్కడ బాటం ఎంత ఇచ్చామో సేమ్ అంతే ఇక్కడ ఇచ్చేయండి. 5 అంగుళాల పైన, సుమారు 5 అంగుళాల పైన సేమ్ ఇచ్చేయండి. 6 పాయింట్ అంటే 3కి 3 పాయింట్కి సెంటర్లో పెట్టాము జస్ట్. ఓకే, 6 పాయింట్. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చాము సేమ్ ఇంతే ఇచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ ఇచ్చేయండి. యాంకిల్ కట్కి వెరీ ఇంపార్టెంట్ మెజర్మెంట్ ఇదే. ఎప్పుడు కూడా మీరు యాంకిల్ కట్ కుట్టినప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడు కూడా పైన లూజ్ అయిందంటలా, ఇక్కడ లూజ్ అయిపోయిందంట. ఓకే, ఈ పార్ట్లో బాటానికి పిక్కకి మధ్యలో టైట్ లూజ్ అయిపోయింది అంటున్నారు. ఇక్కడ టైట్ చేద్దాం. రెడీమేడ్ ప్యాంట్లకి అయితే బ్యాక్ డాట్ పెడుతున్నాడు వాడు. ఆ జీన్స్ ప్యాంట్లకి అది సెట్ అవుతుంది, కానీ మనకి కరెక్ట్గా ఉండదు. అందుకని ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లెవెల్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి షేప్ చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, భాగాలు వచ్చి 16 రావాలి. ఇక్కడ 12 పాలు ఎలాగో ఇచ్చాం, సేమ్ ఇంకే ఇచ్చాం. పిక్క రోజు వచ్చేసరికి పైనుంచి 25లో ఒరిజినల్ పిక్క రోజు ఒకసారి రాసుకోండి. 13, 3/4, 13:30. ఈ పిక్క రోజు వచ్చి 13:30 పిక్క రోజు ఉంది. జస్ట్ ఒక ½ ఇంచు కలుపుకుందాం అంతే. అంటే 14:15 పిక్క రోజు మనం చేసుకుంటాం. ఓకే, పిక్క రోజు 14:15 అంటే 3.5 మీద ఒక్క అర పాయింట్ శాతం. ఓకే, 7 పాయింట్ 7.1 అంటే 14:15. ఓకే, దీని మీద ఒక పాయింట్ పెరిగినా పర్లేదు, తగ్గకుండా చూసుకోవాలి. పాయింట్ పెరిగినా పాయింట్ తగ్గిన పర్లేదు. మ్యాక్సిమం ఎంత తగ్గినా సరే ఒరిజినల్ పెట్టు రోజు కన్నా ఒక 6 అంగుళాలు తేడా రావాలి. ఓకే, ఇంకా స్కేల్ రాలేదు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్కేల్ ఎప్పుడు కూడా ఈ 2 గీతల్ని బేస్ చేసుకుంటూ జస్ట్ ఈ విధంగా కలుపుకోండి. ఓకే, ఇలా పడింది. ఇక్కడ ఎంత స్కేల్ వేసామో సేమ్ అదే స్కేల్ అయ్యింది కూడా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసినప్పుడు మనం బాటం పిక్ ఎంత వస్తుందో చూసుకోండి. పిక్క ఒరిజినల్ కన్నా కొంచెం పెరిగినా పర్లేదు, కానీ తగ్గకుండా చూసుకోండి, అంటే పట్టేయకుండా. ఓకే, 14 పాయింట్ సరిపోతుంది. కొంచెం పాయింట్ ఎక్స్ట్రానే వచ్చింది, మీరు కూడా కొంచెం నొప్పుకోవచ్చు అనమాట. ఏదైనా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఈ షేప్ వేసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏ స్కేల్ పట్టుకొని చూసుకోండి.
ఆపోజిట్ వేసుకోండి, స్కేల్ ఎప్పుడు ఆపోజిట్ వేసుకోండి. ఇలాగ వేస్తే నొక్కేస్తుంది. ఈ షేప్ అయితే ఇక్కడ సెట్ అవ్వట్లేదు. ఇలాగా దీన్ని ఇదే వేసుకోండి, ఈ విధంగా వేసుకోండి. ఓకే, ప్యారలల్గా ప్యాంట్ వచ్చి మనకి ఈ షేప్ అనేది సమానంగా వేసుకోండి, ఎక్కువ తక్కువ రాకూడదు. మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ కరెక్ట్గా సరిపెట్టే ప్రయత్నం అయితే చేయొద్దు. ఇలా షేప్ వేసినప్పుడు ఒక పాయింట్ బయటికి లోపలికి వెళ్ళినా పర్వాలేదు, కానీ మీకు కావాలని ఇరపొద్దు, షేప్ మాత్రం ఇరపొద్దు. ఓకే, ఈ విధంగా ఇక్కడ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేసుకుని సేమ్ అదే ఆపోజిట్ వేసేయండి స్కేల్. సమానంగా రావాలి, ఎక్కువ పొలాలు రాకూడదు, కటింగ్ రాకూడదు, లోపలికి పైకి రాకుండా షేప్ సమానంగా చూసుకోండి. ఓకే, పైన ఒక హాఫ్ ఇంచ్ షేప్ ఇచ్చుకోండి. నడుము వచ్చి మనకి 31 అంటే 8.5 ప్లస్ 1 ఇంచ్ ఖర్చు 9.5 పైన పెట్టుకుంటాము. ఈ షేప్ ఎంత వేసుకోవాలి అన్న దాని గురించి మీకు, ఈ షేప్ ఎంత వేసుకోవాలి అన్న దాని గురించి పర్టికులర్గా ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ నుంచి ఎంత వచ్చింది అంటే 9.5 వచ్చింది మనకి. పైన అడుగు కూడా 8.5 నడుము 4 భాగం 9.5 ప్లస్ 1 ఇంచ్ వచ్చి 9.5 కావాలి. 9.10 ఉంది అంటే ఒక 1 ఇంచ్ పైన షేప్ వేసుకోవచ్చు. ఒకవైపు 30 నుంచి షేప్ వేసుకోండి పక్కన. ఓకే, 9.9 9.8 ప్లస్ 9.9. ఓకే, ఈ సీట్ అందులో ఇక్కడ సేమ్ అలా పెట్టేసుకోండి, తగ్గించొద్దు పెంచొద్దు. ఓకే, 9.10కి జస్ట్ ఒక 4 పైన చిన్న మార్క్ లగించుకోండి. ఓకే, 9.10. జస్ట్ ఈ విధంగా షేప్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ ఒక 1/4 ఇంచ్ కింద షేప్ రండి, ఒక 1/4 ఇంచ్ పైన షేప్ అలాగ వెళ్ళండి. దీన్ని షేప్ చేసుకుంటూ స్కేల్ వేసేయండి. ఓకే, క్రాస్ పాకెట్ కోసం సుమారు 1/4 రావచ్చు, చిన్న ప్యాంటే కదా, 1/4 ఫ్రెండ్స్. జస్ట్ ఈ విధంగా పలాయి రౌండ్ కూడా జస్ట్ ఇలా తేల్చేయండి స్మూత్గా. ఓకే, కింద తేల్చండి. సుమారు ఇక్కడ నుంచి 1/4 మార్పు పెట్టుకోవచ్చు. ఈ గీత కాడ నుంచి 1/4 మార్పు ఉంటుంది. ఓకే, ఫ్రంట్ ఎంతవరకు ఓకే తీసేయచ్చు. ఖర్చు మీద కటింగ్ ఫ్రెండ్స్, ఖర్చు మీద కటింగ్, ఖర్చు ఎక్కడ ఏదో పని లేదు. ఫ్రెండ్స్, ఈ పార్ట్ ఇలాగే ఉంచుకోండి, క్లాత్ని ఇలాగే ఉంచుకోండి. ఈ పార్ట్ మాత్రం తిప్పుకోండి, బ్యాక్ ఇలా పెట్టి ఇక్కడ డ్రాయింగ్ చేస్తాం అంతే. ఓకే, ఈ కిస్తా రౌండ్ కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాత్ ఎలా అంటే దీన్ని మాత్రం డైరెక్షన్ మార్చాం అంత, బ్యాక్ సైడ్ వేసుకుంటాను. ఓకే, స్ట్రైట్గా వేసుకోండి. జస్ట్ కొంచెం 1 ఇంచ్ 30 ఇంచ్ జరిపేయండి. దానికి సుమారు 30 ఇంచ్ 1 ఇంచ్ అవతల వేసుకోండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది బయటకు వస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్,
మనం ఎక్కడెక్కడైతే లైనింగ్ ఇచ్చామో మొత్తం అలా ఇచ్చేయండి. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం వదలరండి. ఓకే, ఇక్కడ నుంచి సుమారు ఒక 6 నుంచి 30 నుంచి బయటకు వచ్చాం. ఓకే, ఇక్కడ కలిపేసేయండి. ఓకే, ఈ విధంగా బ్యాక్ డ్రాయింగ్ చేయండి. ఇక్కడ నుంచి మనకి నడుము 4 భాగం, పావు తక్కువ 8, ఇంచున్నర ఎక్స్ట్రా. ఓకే, ఇంచున్నర ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి సుమారు 2.5 పైకి రండి, 2.5. ఓకే ఫ్రెండ్స్, మనకి కింద నుంచి కూడా కరెక్ట్గా ఇంచున్నర ఇక్కడికి వచ్చేసరికి మనం టైల్ బట్టి సెట్ చేసుకుంటాము. అలా ఒకసారి చూద్దాం. ఈ కిస్తా మార్క్కి సుమారు ఒక 30 నుంచి కిందకి ఖర్చు చివరి కంటే వచ్చింది. పావు తక్కువ 11 వచ్చింది. ఇంచున్నర మినాయిస్తే మొత్తం 4 ఖర్చులకి సరిపోద్ది. ఇంచున్నర తగ్గించుకోండి. ఇంచున్నర తగ్గించుకున్న తర్వాత 9.5. మనకు కావాల్సింది 22.5. ఓకే, 9.5, 22.5. ఓకే, ఇక్కడికి వచ్చింది మనకి మార్కు. టైల్స్ మనం ఫ్రంట్లో తగ్గించుకుని బ్యాక్లో వేసే విధానం ఉంటుంది. ఫ్రంట్లో మనం 1/2 ఇంచ్ తగ్గించుకున్నా, 30 ఇంచ్ తగ్గించుకున్నా బ్యాక్లో వేస్తాం అది. అంతేగాని సీట్ని బట్టి ఇంత సర్కిల్ రావాలని మనకేం లేదు. ఫ్రంట్లో ఎంత తగ్గించుకుంటే బ్యాక్లో అంత పెరుగుద్ది. ఓకే, బ్యాక్ డ్రాయింగ్ చేసేయండి. సీటు మనకి 37 అంగుళాల సీటు. ఓకే, 37 అంగుళాల సీటు. 37 అంగుళాల సీటు. ఓకే, 37 అంటే 1 ఇంచ్ ఖర్చు 10.5కి ఎగ్జాక్ట్గా ఒక మార్క్ పెట్టండి. ఇక్కడ నుంచి 10.5. ఓకే, పైనుంచి ఇలా షేప్ వేసుకోండి. ఈ షేప్ ఈ విధంగా బయటికి వెళ్తుంది. మీరు ఏ కంగారు పడకుండా బయటికి రావాలి. షేప్ ఎప్పుడు స్ట్రైట్ రాకూడదు. మామూలుగా ఫిల్ఫిల్ ప్యాంట్ కన్నా బయట షేప్ ఎక్కువ వస్తుంది. ఫిల్ఫిల్ ప్యాంట్కి అయితే ఇంత రాదు, ఇంత వస్తుందేమో. ఇదైతే షేప్ ఎక్కువ వస్తుంది, మీకు ఏం కంగారు పడక్కలేదు. ఓకే, ఈ విధంగా చేసుకుంటా ఉండు. 2 బ్యాక్ పాకెట్ మార్క్ వేస్తాను. 2 పైనుంచి 3 అంగుళాలు, ఒక 4.5 పడుతుంది బాబుకి. ఫ్రెండ్స్, సీట్ డ్రాయింగ్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి ఇంచున్నర మార్క్ వేసుకుంటూ రావాలి. మనం ఇంచున్నరకి ఫస్ట్ ఏ మార్క్ ఎలాగైతే ఆ ఫ్రంట్కి ఎలాగ వేసుకున్నామో, ఫ్రంట్ పార్ట్ కేసుకెళ్ళి వేసుకున్నామో బ్యాక్ కూడా అంతే. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ ఈ షేప్ పడింది కదా మోకాల వరకు. ఓకే, ఫ్రంట్లో తగ్గించింది బ్యాక్లో పెరుక్కోకుండా జాగ్రత్తగా అదే షేప్ వేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఒకసారి కిస్తా చూడండి. కిస్తాకు వచ్చేటప్పుడు 1.5 ఇంచ్ వదిలేసుకోవాలి మనం. ఓకే, ఇంచున్నర వదిలేసి కరెక్ట్గా మార్క్ మీదే వచ్చేయండి. ఇంచున్నర బ్యాండ్ వేస్తాం కాబట్టి ఇంచున్నర 3 అంగుళాలు వస్తాయి. ఇంచున్నర ఖర్చుకు పోద్ది. ఓకే, ఇంచున్నర మినాయించిన తర్వాత మనం కొలిస్తే 22.5 రావాలి. 9.5కి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ 9.5 వచ్చింది. 22.5 ఎగ్జాక్ట్గా వచ్చి పడిపోయింది. ఒక పాయింట్ కూడా తేడా రాలేదు. ఓకే, సేమ్ ఈ విధంగా కట్ చేస్తాము. మీరు ఇన్సైడ్ ఎప్పటికైనా ఒకవేళ అసలే టైట్ ఫిట్ కట్ చేసాం కదా, మనకి ఏమైనా అవసరం అవుతుంది అనుకుంటే ఇన్సైడ్ ఖర్చులు పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఒక 30 ఇంచ్ ఖర్చు పెడతాను మొత్తం అంతా. పైన వేస్తే 1 ఇంచ్ దాకా పెట్టుకోవచ్చు.
ఓకే. ఎదురుగా ఖర్చు ఓకే. ఎందుకంటే బాగా టైట్ ఫిట్ వేస్తున్నాం కాబట్టి ఏమైనా పట్టేసింది అనుకోండి ఇప్పుడు అవసరం అయితే పెంచుకోవచ్చు అనమాట. ఓకే. బ్యాక్ అనేది కటింగ్ మనం ఇలా పెడతాము. ఇది ఖర్చు కోసం మనం ఈ విధంగా ఖర్చు వదులుకొని కట్ చేసుకోండి. ఓకే. ఫ్రెండ్స్ యాంగిల్ కట్ ప్యాడ్ అనేది కటింగ్ పూర్తయింది. ఇది ఒకసారి కుట్టి ఐరన్ చేసిన తర్వాత కస్టమర్కి ట్రైల్ వేసి మరి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ It's midnight, we're going all night. Can you pass a drink to get the vibe right? Don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll have to chat right now before I get high. When you gaze into my